హాయ్ గ్యాస్ ఈరోజు మనం 'కంగువ' మూవీ రివ్యూ చూద్దాం. సో, ఈరోజే రిలీజ్ అయింది 'కంగువ' మూవీ. సో, 'కంగువ' అంటే ఏంటి అసలు? అంటే అగ్నిపర్వతం. సో, అగ్నిపర్వతం లాగా సూర్య గారి యాక్టింగ్ ఉందా? లేదా? వాటి గురించి మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ 'కంగువ' మూవీ అయితే సో, పెద్ద రాడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, ఫస్ట్‌లో సూర్య గారి డబ్బింగే అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే 'సింగం', 'గజిని', 'సింగం 2' సో, వీటన్నిటిలో సూర్య డబ్బింగ్ చాలా సూర్యనే మాట్లాడారా డబ్బింగ్ అన్నట్టుగా చాలా బాగా ఉండేది. సో, ఈసారైతే అస్సలు మిస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ సూర్య గారి డబ్బింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, సో, ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక పిల్లాడి కోసం, ఒక జాతి కోసం ఇచ్చినటువంటి మాట కోసం సూర్య ఏ విధంగా చేశాడో, పోరాటం చేశాడనేది ఈ 'కంగువ' మూవీ. సో, ఆ పిల్లాడి గురించి, ఆ జాతి గురించి తప్పితే వేరే టాపిక్ ఏమీ లేదు అన్నట్టుగా అయిపోయింది. సో, అక్కడక్కడ బీజీఎం కూడా మ్యూజిక్ బాగున్నప్పటికీ బీజీఎం ఏదోలా పర్లేదు అన్నట్టుగా డీఎస్‌పీ గారి మ్యూజిక్ గూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ సూర్య గారి యాక్షన్ సూపర్‌గా ఉంది యాస్ యూజువల్‌గా. బట్ దిశా పటాని గారి క్యారెక్టర్ అయితే చాలా చిన్నగా 'కల్కిల' మూవీ కంటే కూడా చాలా చిన్నగా ఉంది. బట్ పర్ఫార్మెన్స్ వైస్ గుడ్ అండి. 'కంగువ' మూవీ అయితే పర్లేదు అన్నట్టుగా అయితే ఉంది ఓవరాల్‌గా. సో, పాస్ట్ అండ్ ప్రెజెంట్. పాస్ట్‌లో సూర్య ఎలా ఉండేవాడు, ప్రెజెంట్‌లో ఎలా ఉండేది. పాస్ట్ వచ్చేసి ఆ 'కంగువ' టాపిక్ గురించి వచ్చేసింది. ప్రెజెంట్ వచ్చేసి న్యూజెర్సీ గురించి, జర్మనీకి సంబంధించినటువంటి వాటి గురించి అయితే ఉంటుంది. సో, ఎలా ఉంది అనేదైతే పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ తోటైతే సూర్య మూవీకి వెళ్తా ఉంటాం. సో, ఇందులో అయితే అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. పర్లేదు అన్నట్టుగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్నగా అలాగే ఆహ్, 'బాబీ డియోల్' గారి క్యారెక్టర్ కూడా ఏదో పెద్ద ఎలివేషన్ తీసుకొచ్చారు తప్పితే అదర్‌వైజ్ ఏమీ లేదు. తన విలనిజంకి పెద్దగా అంతగా లేదని స్కోప్ లేదు. నామకే వాస్తవం ఉన్నాడంటే ఉన్నాడు. ఏదో 3, 4 డైలాగ్స్ పెద్ద పెద్ద డైలాగ్స్ అవి కూడా అర్థం కాని డైలాగ్స్ అక్కడక్కడ వాళ్ళ జాతి గురించి మాట్లాడడము. సో, ఈ హీరో రియాక్ట్ అవ్వడము తప్పితే అదర్‌వైజ్ ఏమి లేదు. కొత్తగా ఏదో డైరెక్టర్ చూపించాలనుకున్నాడు. బట్ కొత్తగా కాదు. చాలా చెత్తగా ఉన్నట్టుగా అయిపోయింది ఈ పరిస్థితి అయితే. 'కంగువ' మూవీ అయితే అగ్నిపర్వతం కాదు.